హాయ్ తేజ. హాయ్ శోభ. ఎక్కడున్నాము? నీ గుండెల్లో ఉన్నాము. అందులేదు, షాపింగ్లో ఉన్నాము. ఏ డే విత్ శోభా శెట్టి అంటూ టెస్ట్ తేజ అండ్ శోభా శెట్టి ఇద్దరు కూడా వన్ డే మొత్తం అయితే వాళ్ళు మంచిగా అయితే షాపింగ్ చేసి సరదాగా అయితే గడిపారు అనేది చెప్పుకోవచ్చు. దీనికి భిన్నంగా మన అమర్దీప్ చౌదరి అయితే మరి నేను ఎక్కువ టేస్ట్ తేజ ఫ్రెండ్స్ మీరేనా అంటూ సరదాగా అయితే తను అయితే మెన్షన్ చేస్తూ స్టోరీ అయితే పెట్టడం జరిగింది. సో ఈ విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరి వీడియో అయితే చాలా అయితే వైరల్గా మారిందనమాట. కామెంట్స్ అయితే చాలా వరకు కొంతవరకు నెగిటివ్గానే వస్తున్నాయి అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో శోభా శెట్టికి అమర్దీప్ చౌదరికి చాలా అయితే నెగిటివిటీ వచ్చిందనమాట. కానీ టేస్ట్ తేజ కూడా కొంతవరకు నెగిటివ్ అయ్యాడు తను కూడా. ఎట్లా అంటే కొంతవరకు అమ్మాయిలపైన తొడలపైన చేయవేయడము. సో ఇవన్నీ కూడా కొంతవరకు అయితే తనైతే కొంచెం బాగా జూమ్ చేసి క్యాప్చర్ చేశారనమాట బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు. అలానే శోభా శెట్టికి అలానే మన టేస్ట్ ఇద్దరికి కూడా కొంతవరకు పచ్చబుట్ట అయితే పొడిపించుకోవాలని ఏమని చెప్పారు. అప్పటి నుండి కూడా కొంతవరకు ఇద్దరి మధ్య లవ్ కూడా ఉంది అని అంటూ కొంతవరకు టాక్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి ఫొటోస్ అలానే వీడియోస్ కొంతవరకు షేర్ చేస్తున్నప్పుడు టేస్ట్ తేజ ఎన్నిసార్లు నువ్వు వీపీ అవుతారా బాబు అని అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఆల్రెడీ ఆ అమ్మాయి కమిటెడ్ యశ్వంత్తో మళ్ళీ నేను ఎరుపం చేయడానికి విధంగా తిప్పుకుంటూ ఉంది, నువ్వు ఊరికే వెళ్తున్నావు అంటూ కొంతవరకు అయితే కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇద్దరు కూడా మంచిగా షాపింగ్ చేసి నీ డ్రెస్ చాలా బాగుంటుంది, షర్ట్ నీకు తీసుకో టేస్ట్ తేజ అంటూ తను రెఫర్ చేయడము. అలానే తనకి బట్టలు కూడా మన టేస్ట్ తేజ నీకు ఇది బాగుంటుంది శోభా ఇది తీసుకో అని అంటూ తను కూడా బట్టలు రెఫర్ చేయడము. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా అయితే ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది అని అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు కొంతవరకు అయితే వాళ్ళ అభిమానులు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమర్దీప్ చౌదరి కూడా నేను ఎక్కడ ఉన్నాను రా అంటే తనను కూడా వాళ్ళు పిలిచినట్టు, కాకపోతే తన కొద్ది బిజీగా ఉండడం వల్ల తను రాలేనట్టు అని అయితే మనకైతే అర్థమవుతూ ఉంది ఆ యొక్క వీడియో ద్వారా. ఒక రకంగా చెప్పాలంటే టేస్ట్ తేజ అయితే ఆల్రెడీ ఇప్పటికీ మన శోభా శెట్టికి అలానే యశ్వంత్కి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. సో కాబట్టి ఈ తరుణంలో ఎలాంటి వీడియోస్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అయితే నెటిజన్లు అయితే ఫైర్ అయితే అవుతున్నారు. సో ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.